హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తగ్గుముఖం పట్టినటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. గనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, గచ్చిబౌలి, ఆదిబట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హస్తినాపురం, కుకట్పల్లి, మాదాపూర్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదు కానున్నాయి. 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంతో పాటుగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోని తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండనున్నాయి. చిత్తూరు, తిరుపతి, దామల్ చెరువు, చంద్రగిరి, పీలేరు, సౌదం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్రలో ఈదురుగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.